లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 12వ తారీఖు. సులువైన కాడి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీనమనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనములు. సాధారణంగా భక్తి జీవితము ఒక మందకొడి మౌన పోరాటము వలె ఏ సంతోష సమాధానములు లేకుండా సాగుచూ ఉంటుంది. ప్రభువైన క్రీస్తు యేసు నేర్పించిన భక్తి అలా ఉండదు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పిన మాటలలోని విశ్రాంతి అంతరంగిక విశ్రాంతిగా ఉంటుంది. అంతరంగిక విశ్రాంతి అనునది విడుదల ప్రక్రియను కలిగి ఉంటుంది. అపవిత్ర హృదయము, దుష్టత్వము, కళ్ళెము వేయబడని కోరికలు, చెడు తలంపులు, మాలిన్యమైన నాలుక మున్నగు అంతరంగిక బంధకాల నుండి విడుదల రావడమే ఆ విశ్రాంతి. దేవుడిచ్చే ఆ విశ్రాంతితో పాటు అంతరంగ సమాధానము అను గొప్ప బహుమానము కూడా ఇవ్వబడుతుంది. అయితే చాలామంది ఇట్టి మధురమైన సమాధానకరమైన విశ్రాంతి పొందకుండా ఉన్నారు. ఒక ఇంటిలోని వారి యొక్క ఉద్రేకపూరిత ప్రవర్తన వలన ఆ ఇంటి మర్యాద, గౌరవము పాడైపోతాయి. యేసు ఇచ్చి విశ్రాంతి కదిలింపలేని విశ్రాంతి. ఆత్మీయ లోటు గలవారికే ఆగ్రహము, ఉద్రేకము వచ్చి ఎగిరెగిరి పడుతూ ఉంటారు. వారి హృదయ లోతుల్లో ఏదో ఉన్నది. లోతుగా పశ్చాత్తాపపడని ఏదో ఒక పాపము ఉన్నది. క్రీస్తును నేర్చుకున్నట ద్వారా పొందిన లోతైన సమాధానమునకు పరిమితి ఉండదు. ఇంకా నేర్చుకుంటూ ఆయన సారూప్యములోనికి ఎదిగి ఆయనతో నింపబడాలని ఆకలిగొని ఉంటారు. నా కాడి సులువైనది అని యేసు చెప్పుచున్నాడు. ఆయన కాడిని మోసుకుంటూ ఆయన కార్యములు నెరవేర్చువారికి సమృద్ధిగా బహుమానములు అందింపబడతాయి. ఆయన కాడిని మూలుగుతూ మోయువారు క్రీస్తు మోసిన శిలువను చూడాలి. అప్పుడు ఆయన నా కొరకింత శ్రమను అనుభవించాడు గదా, నా శ్రమ ఏపాటిది, ఆయన కొరకు అసలు ఏమైనా చేయగలుగుచున్నానా అని తమలో తాము పరిశీలించుకుంటూ ఉంటారు. యేసు ప్రభువును నమ్మి ఆయన కాడిని మోయుట నేర్చుకుని వారి కొరకు నిత్యమైన తరగని మహిమ అందింపబడుతుంది. యవ్వనస్తునిగా నుండగానే సిలువను మోయుము, వృద్ధాప్యంలో సిలువ నిన్ను మోస్తుంది. జాషువా డానియల్ గారు.